డెత్ అమెరికా అని ప్రకటించాడు. అంటే ఆ రెండింటిని నాశనం చేస్తాం మేము ఎదిగితే అని చెప్పేసి. ఎదిగితే నాశనం చేస్తామంటే ఎదిగేదాకా చూస్తూ ఊరుకుంటారా? ఎదుగుతూ ఉండగా కొడుతున్నారు ఇప్పుడు. ఇంతవరకు అమెరికా చూస్తూ కూర్చోవడమే తప్పు. ఆ చూస్తూ కూర్చోవడం వల్ల ఏమైంది? అమెరికా ఎందుకు చూస్తూ కూర్చుంది ఇన్నేళ్ళు అంటే గల్ఫ్ దేశాలకి ఒక మొగుడిని చూపెట్టాలి అక్కడ. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఒక 10 ఏళ్ల క్రితం గల్ఫ్ దేశాలని మీటింగ్ అయ్యి ఒపెక్ కంట్రీస్, ఒపెక్ ప్లస్ కంట్రీస్ అంటే రష్యా, ఇవి కూడా ఆయిల్ ప్రొడక్షన్ కంట్రీస్, వీళ్ళందరూ మీటింగ్ అయిపోయి మాకు ఈ ఆయిల్ తీయడానికి అవుతున్న కాస్ట్ పెరిగిపోతుంది, బ్యారెల్ ధరలు ప్రతి ఏడాది కూడా 5% చొప్పున పెంచుకుంటూ వెళ్తామని నిర్ణయం తీసుకుని ఇప్పుడు $100 తీసుకెళ్ళిపోయారు అని వచ్చేసారు ఆయిల్. అప్పుడు బైడెన్ పంపించాడు అక్కడికి గల్ఫ్ దేశాల దగ్గరికి, ఏందయ్యా ఇది దోపిడీ అయిపోతుంది, సాధ్యం కాదనేసి. విన్నారా వాళ్ళు ఎవరన్నా? ఒపెక్ కంట్రీస్లో సౌదీ అరేబియా పెద్దన పాత్ర పోషించింది ఆ రోజున. ఆయిల్ మీద పెత్తనం చేయాలనుకున్నది. మిగతా దేశాలకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయినప్పుడు వద్దనేది ఏముంటుంది, ఓకే అనుకున్నారు అందరూ. కానీ ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైపోయాక, రష్యా మీద ఆంక్షలు పెట్టాక రష్యా ఆయిల్ తక్కువ చేశాను. ఒపెక్ ప్లస్ కంట్రీ అది కూడా. తర్వాత ఈ గల్ఫ్ దేశాలు కూడా యుద్ధం జరుగుతున్నాయి కాబట్టి ఆయిల్కి సంబంధించి గందరగోళం ఉంది. ఇప్పుడు ఇరాన్ కూడా ఏంటి, ఆంక్షలు పెట్టారు కాబట్టి ఆయిల్ తక్కువ. ఓ రకంగా ప్రపంచానికి ఆయిల్ తక్కువ రావడానికి కారణం యుద్ధాన్ని సృష్టించింది అమెరికా. ఆయిల్ తగ్గించడానికి అమెరికా